బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఫార్ములా ఈ కార్ రేస్ ఇష్యూలో ఏసీబీ కేసును కొట్టివేయాలని మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఇప్పటికే ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. హైకోర్టు ఆధారంగా ఏసీబీ ఈడీ సంస్థలు దర్యాప్తు జరపనున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఫార్ములా ఈ కార్ రేస్ ఇష్యూలో ఏసీబీ కేసును కొట్టివేయాలని మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఇప్పటికి ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. హైకోర్టు ఆధారంగా ఏసీబీ ఈడీ సంస్థలు దర్యాప్తు జరపనున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్ చెప్పండి, ఇక కేటీఆర్ కి హైకోర్టులో షాక్ తగిలిందని అనుకోవచ్చా? అయితే ఆయన క్వాష్ పిటిషన్ ను కొట్టేసినట్టు తెలుస్తుంది, కారణం ఏంటి? శాలిని, మనం చూస్తున్నాము కేటీఆర్ ఒక షాక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూసాం ఫార్ములా ఈ రేస్కు సంబంధించి కూడా కేటీఆర్ పైన ఏసీబీ కేసు నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారు, మనీ లాండరింగ్ బదలాయించారన్న నేపథ్యంలోనే ఏసీబీ కేసు నమోదు చేసింది, దాదాపు 48 కోట్ల రూపాయల వరకు. సో దీనిపైన ఇదంతా కూడా కేవలం ఒక కష్టపూరితంగా చేసింది. కాంగ్రెస్ సర్కార్ కూడా కేటీఆర్ ఒక క్యాష్ పిటిషన్ ఇచ్చారు, అంటే ఈ కేసును కొట్టేయండి, ఎందుకంటే ఇదంతా కూడా జరిగింది, నేను ఎక్కడ అవినీతికి పాల్పడలేదు అనే దానిపైన ఆయన ఒక క్యాష్ పిటిషన్ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు తీర్పు వచ్చింది. కేసు ఎపిసోడ్ మొత్తం కూడా ఏసీబీ మొన్న కేటీఆర్ కు నోటీసులు నమోదు చేశారు. ఎప్పుడైతే ఏసీబీ కేసు నమోదు చేసిందో ఈ మనీ లాండరింగ్ సంబంధించి ఏసీబీ కేసు నమోదు చేసిన వెంటనే ఇటు ఈడీ కూడా కేసు నమోదు చేసింది ఫెమా యాక్ట్ చట్టం కింద, ఎందుకంటే మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి. సో సైబర్టెక్నిక్గా ఇద్దరు కేసులు నమోదు చేశారు, ఏసీబీ కావచ్చు అదేవిధంగా ఈడీ. అయితే నిన్న కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారు మొన్న, అంటే నిన్న మీరు ఏసీ కార్యాలయానికి రావాలి, మీరు విచారణకు రావాలని. నిన్న ఎపిసోడ్ అంతా కూడా మనం చూసాం. కేటీఆర్ విచారణకు వెళ్తున్నానని చెప్పేసి తెలంగాణ భవన్ నుంచి నేరుగా ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. ఏసీబీ కార్యాలయం దగ్గర లోపలికి కేటీఆర్ అనుమతించలేదు. సో మీరు అసలు ఎందుకు ఆల్రెడీ కోర్టులో ఈ కేసు ఉన్నప్పటికీ క్యాష్ పిటిషన్ సార్, మీరు ఎందుకు నన్ను విచారణకు పిలుస్తున్నారని చెప్పేసి, అదేవిధంగా న్యాయవాదులతో ఆయన నేను విచారణ కొనసాగుతూ వస్తానని చెప్పినప్పుడు కూడా అక్కడ ఏసీబీ అధికారులు అనుమతించలేదు. ఎందుకంటే ఇది కేవలము మీరు మాత్రమే విచారణకు రావాలి, న్యాయవాదులతో రాకూడదు అని చెప్పేసి ఏసీబీ అధికారులు చెప్పినప్పటికీ కూడా ఆయన వినలేదు. సో తిరిగి మొత్తం తిరిగి ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. ఈ రోజు ఈడీ విచారణకు రావాల్సి ఉన్నప్పటికీ కూడా నిన్న ఆయన ఒక మెయిల్ చేశారు ఈడీకి. ఏంటి అంటే, ఇక్కడ క్యాష్ పిటిషన్ నడుస్తుంది కాబట్టి ఈ రోజు తీర్పు రాబోతుంది, సో నేను టైం ఇవ్వలేను, నాకు కాస్త సమయం కావాలి, ఈ క్యాష్ పిటిషన్ తర్వాత నేను వస్తానని చెప్పేసి కేటీఆర్ ఈడీకి ఒక నోటీస్ జారీ చేశారు, ఒక రిప్లై ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఏసీబీ కూడా 9వ తేదీ రోజు మీరు మళ్ళీ విచారణకు రావాలని చెప్పేసి నేను నోటీసులు ఇచ్చారు, ఎందుకంటే క్వాష్ పిటిషన్ సంబంధించి. సో మొత్తానికి ఈ రోజు ఒక పులి స్టాప్ అయితే పడింది. కోర్టులో ఈ క్వాష్ పిటిషన్ని హైకోర్టు కొట్టేసింది. ఏదైతే కేటీఆర్ తరఫున న్యాయవాది వినిపించిన వాదనలు ఏవైతున్నాయో, అంటే ఈ కేసులో పసలేదు, ఇందులో ఇది కేవలం ఇది ట్రాన్స్పరెంట్ జరిగింది, ఎక్కడ అవినీతి జరగలేదు, ఇందులో కేటీఆర్ పాత్ర ఏమీ లేదు కాబట్టి ఇది కేవలం కక్షపూరితంగానే ఈ కేసు నమోదు చేశారని చెప్పేసి ఏదైతే వాదనలు వినిపించారో దీన్ని కోర్టు న్యాయస్థానం ఏకీభవించలేదు, దీన్ని కొట్టివేయడం జరిగింది. సో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, అంటే కేటీఆర్ మరి ఏం జరగబోతుంది, కేటీఆర్ని అరెస్ట్ చేయబోతున్నారా? ఎందుకంటే నిన్నటి వరకు కూడా కేవలం విచారించడానికి మాత్రం ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా ఈ రోజు ఏదైతే కోర్టులో వచ్చిందో, కోర్టులో ఈ రోజు ఏదైతే తీర్పు వచ్చిందో అది క్యాష్ పిటిషన్ కొట్టేశారు. ఖచ్చితంగా కేటీఆర్ ను ఏసీబీ అధికారులు
అంటే 9వ తేదీకి నోటీసులు ఇచ్చేప్పటికి కూడా ఈ రోజు జరిగిన పరిణామాల నేపథ్యంలో ఖచ్చితంగా మరొకసారి ఈ రోజు ఏసీబీ అధికారులు కేటీఆర్ నోటీసులు ఇవ్వచ్చు, ఈ రోజే విచారణ కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రోజు ఈడీ కూడా ఉంది. ఈడీ విచారణ ఉన్న నేపథ్యంలో ఆయన నిన్న ఒక మెయిల్ చేశాడు, నేను ఆల్రెడీ క్వాష్ పిటిషన్ వేశాను కాబట్టి కోర్టులో తీర్పు ఉంది, నాకు సమయం కావాలని. సో ఈ రోజు కోర్టులో అది కూడా కొట్టేశారు కాబట్టి ఇప్పుడు ఈడీ కూడా, సో మొత్తానికి ఒకవైపు ఈడీ, మరోవైపు ఏసీబీ, ఈ రెండు కేసులు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కేటీఆర్ అయితే దాదాపుగా అరెస్ట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే కేటీఆర్ పైన కేసు నమోదు చేయడం అనేది స్పష్టంగా ఇక్కడ కక్షపూరితంగా కాదు. ఏదైతే కేటీఆర్ పైన కేసు నమోదు చేసే సమయంలో కూడా ఏసీబీ ఇటు గవర్నర్ అనుమతి తీసుకుంది. ఎందుకంటే ఇప్పుడు గవర్నర్ ఖచ్చితంగా ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎవరైనా సరే ఖచ్చితంగా కేసు నమోదు చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందిగా. సో గవర్నర్ అనుమతి కూడా కోరిన నేపథ్యంలో ప్రభుత్వం గవర్నర్ దాదాపు 2 నెలల పాటు ఈ కేసుకు సంబంధించి ఆయన న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతనే కేసు నమోదుకు అనుమతి ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో టోటల్ క్లియర్గా ఎవిడెన్స్ పూర్తిగా ఏసీబీ పూర్తి ఎవిడెన్స్ అయితే సంపాదించింది కేటీఆర్ సంబంధించి. సో ఖచ్చితంగా కాసేపట్లో నాకు తెలిసి 9వ తేదీ కూడా కాదు, ఈ రోజు కోర్టులో తీర్పు వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా కేటీఆర్ని అయితే ఈ రోజే నోటీసులు ఇచ్చి ఈ రోజే పిలిచే అవకాశం కనబడుతుంది. ఈడీది కూడా మరి ఈ రోజు వచ్చిన పరిణామాల్లో ఈడీ కూడా పిలిచే అవకాశం కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా కేటీఆర్ని అయితే అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది తెలుస్తుంది. మరి ఈ అంశంలో న్యాయవాదులు చెప్తున్నారు, ఇక్కడ ఏదైతే హైకోర్టులో కొట్టివేశారో ఆయన సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి సుప్రీంకోర్టుకు వెళ్ళేంత సమయం ఇక్కడ ఏసీబీ ఇస్తుందా లేదా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే నిన్న చూసాం మనం ఏ రకంగా అక్కడ హంగామా చేశారు అనేది కేటీఆర్ ఏసీబీ కార్యాలయం దగ్గర. ఎందుకంటే మీరు విచారణకు రావాలని చెప్పేసి అక్కడ ఉన్న ఏసీబీ అధికారి రిక్వెస్ట్ చేసినా కూడా నేను విచారణకు వచ్చాను కానీ నేను న్యాయవాదులతో వస్తానని చెప్పేసి ఆయన అక్కడ కూర్చొని కరకర వాగ్వాదం కూడా దిగిన అంశాలను కూడా మనం చూసాం. కానీ అక్కడ ఏసీబీ అధికారులు చూపించారు, కేవలం కోర్టు ఎక్కడ కూడా మీరు న్యాయవాదులతోటి వచ్చి మీ అడ్వకేట్లతో వచ్చి విచారణకు హాజరవ్వాలనేది ఎక్కడ లేదు. సో మీరు ఒక్కరే విచారణకు రావాలన్నప్పుడు కూడా కేటీఆర్ విచారణకు వెళ్లకుండా వెనక్కి వెళ్ళారు. నాకు క్యాష్ పిటిషన్ ఉంది, మీరు ఎందుకు తొందరపడుతున్నారు, ఎందుకు కావాలని చేస్తున్నారు అని చెప్పేసి కేటీఆర్ అక్కడ పోలీసుతో ఆఘాతం దిగారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వచ్చిన తీర్పు తర్వాత కేటీఆర్ ఖచ్చితంగా అంటే ఇందులో కోర్టులో ఏముందంటే కేటీఆర్ను అరెస్ట్ చేయకుండా కూడా చెప్పింది కోర్టు. ఆ రోజు ఏదైతే క్యాష్ పిటిషన్ వేశారో అందులో మీరు విచారించవచ్చు, ఏసీబీకి చెప్పింది మీరు విచారించవచ్చు కానీ కేటీఆర్ను అరెస్ట్ చేయకూడదని చేసి చెప్పారు. ఎప్పుడు ఈ తీర్పు వెలువడే వరకు. సో ఈ రోజు తీర్పు వెలువడింది కాబట్టి ఇంకా కేటీఆర్ అరెస్ట్ విషయంలో కావచ్చు, దీని విషయంలో ఏది క్లియర్గా ఉందని కూడా తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా ఏసీబీ అధికారులు కేటీఆర్ను విచారించి అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. ఇందులో ఈ ఈడీ ఉన్న నేపథ్యంలో సో ఏం జరగబోదో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే హైకోర్టులో తీర్పు వచ్చింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఏం జరగబోతుందో, ఇది పాజిటివ్ వస్తుందని చెప్పేసి కొందరు అంటున్నారు. కానీ ఇది ఖచ్చితంగా పాజిటివ్గా రాదు. ఎందుకంటే పూర్తి ఎవిడెన్స్ అంది కూడా ఏసీబీ అధికారులు సంపాదించారు కాబట్టి. అదేవిధంగా ఇటు గవర్నర్ కూడా 2 నెలల సమయం తీసుకున్న తర్వాత పూర్తిగా న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ఇది నిజంగా ఎందుకు పెట్టారు, ఇది నిజంగా కక్షపూరితంగా ఉందా, రాజకీయ కక్ష కోణం ఉందా, నిజంగా అవినీతి జరిగిందా, నిజంగా మనీ లాండరింగ్ జరిగిందా, మనీ నిజంగా ట్రాన్స్ఫర్ చేశారా. సో ఇవన్నీ కూడా పూర్తిగా ఆధారాలు సేకరించిన తర్వాత ఈ రోజు కేసు నమోదు చేసింది. ఈ పూర్తి ఎవిడెన్స్ తోటి కేటీఆర్ ముందు ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. మరి నిజంగా మరి 9వ తేదీ సమయం ఇచ్చినప్పటికీ కూడా ఈ రోజు పరిణామాలు మారే అవకాశం కనబడుతుంది. ఈ కోర్టు తర్వాత ఏం జరగబోతుందో చూడాల్సి ఉంటుంది. ఈ తీర్పు వచ్చిన వెంటనే ఇటు కేటీఆర్ కూడా వాళ్ళ న్యాయవాదుల బృందంతో కూడా చర్చిస్తున్నట్టు జరుగుతుంది. నెక్స్ట్ పరిణామాలు ఏం చేయబోతుంది, నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అనేది కూడా కేటీఆర్ ప్రస్తుతం వాళ్ళ టీం తోటి చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. మరి సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉన్నట్లు కూడా మనకున్న సమాచారం. మరి అంత సమయం కూడా ఇస్తుందా లేదా చూడాల్సి ఉంది. ఇంతకుముందు చెప్పినట్లు ఏసీబీ అంత సమయం ఇస్తుందా, ఎందుకంటే ఈ మధ్యకాలంలో దూకుడు చాలా పెంచింది. కేటీఆర్ 10 నోటీసులు పంపించే మీరు రావాలని చెప్పేసి నిన్న ఆయన హాజరు కాలేదు కాబట్టి మీరు 9వ తేదీ రామన్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ జరిగిన పరిణామాల్లో మళ్ళీ ఈ రోజు పిలిచే అవకాశం కనబడుతుంది, లేక రేపు పిలుస్తారా చూడాల్సి ఉంటుంది. ఈడీ మళ్ళీ నెక్స్ట్ ఎలాంటి స్టెప్ వేయబోతుందో చూడాల్సి ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ మొత్తానికి కేటీఆర్ చుట్టూ అయితే ఈ యొక్క ఈడీ ఉచ్చు, ఏసీబీ ఉచ్చు అయితే ఉంది. కేటీఆర్ అనేది అరెస్ట్ మాత్రం ఖచ్చితంగా అవ్వబోతున్నారు అనేది ఒక తెలుస్తుంది. ఏం జరగబోతుంది ఏందో మరి కాసేపటి చూడాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మరి నెక్స్ట్ ఎలాంటి స్టెప్ వేయబోతుంది ఏసీబీ, మరి కేటీఆర్ ఏం చేయబోతున్నారు, మరి విచారణకు రాబోతున్నారా లేక సుప్రీంకోర్టుకు వెళ్ళి మరొకసారి దీనిపైన ఏమైనా స్టే తీసుకోబోతున్నారు ఏందనేది కాసేపటి తెలిసే అవకాశం కనబడుతుంది. సో ఏదేమైనప్పటికీ కేటీఆర్కి మాత్రం ఇది ఒక బిగ్ షాక్ అని కూడా చెప్పుకోవచ్చు. కేటీఆర్ కూడా పదే చెప్తున్నారు, ఎస్ నా పైన కేసు పెట్టండి, నేను జైలుకి వెళ్తాను, జైల్లో యోగా చేస్తాను, లేదంటే జిమ్, ఇలాంటి అన్ని రకరకాల కామెంట్స్ కూడా కేటీఆర్ కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే నన్ను కావాలని పెట్టాను ఈ రకమైన కామెంట్స్ కూడా చెప్తున్నా అంటే కేటీఆర్ కూడా ఆ రకమైన కామెంట్ చేశారంటే ఖచ్చితంగా ఆయనకు కూడా కాస్త సమాచారం ఉండొచ్చు, ఖచ్చితంగా నేను జైలుకు వెళ్తానని. సో ఈ జైలుకి వెళ్ళిన నేపథ్యంలో ఈ రకంగా కామెంట్ చేస్తున్న నేపథ్యంలో మరి చూడాలి. ఇప్పుడు ఒకవేళ కేటీఆర్ జైలుకు వెళ్తే పార్టీ క్యాడర్ ఏ రకంగా ఉంటుంది, దాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళే అవకాశం కనబడుతుంది ఏదో చూడాల్సి ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ ఈ రోజు వచ్చిన హైకోర్టు తీర్పు మాత్రం కేటీఆర్కు ఒక షాక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఏం జరగబోతుంది ఏంటి అనేది మరికొన్ని గంటల్లో తెలిసే అవకాశం కనబడుతుంది. కేటీఆర్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారు ఏంటి అనేది, అదేవిధంగా ఏసీబీ కావచ్చు, ఈడీ కావచ్చు. శాలిని, థ్యాంక్ యూ రాజేష్.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఫార్ములా ఈ కార్ రేస్ ఇష్యూలో ఏసీబీ కేసును కొట్టివేయాలని మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఇప్పటికే ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. హైకోర్టు ఆధారంగా ఏసీబీ, ఈడీ సంస్థలు దర్యాప్తు జరపనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాము తెలంగాణ భవన్ నుంచి మరింత సమాచారం అందిస్తారు. రామ్, చెప్పండి, ఇక తెలంగాణ భవన్ లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఇక హైకోర్టులో ఇప్పటికే తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఏసీబీ వాళ్ళు ఇచ్చిన వాదనల్లో హైకోర్టు దేనిని పరిగణలోకి తీసుకొని తీర్పునివ్వడం జరిగింది? శాలిని, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఏదైతే హైకోర్టులో ఈ కార్ రేసు ఫార్ములా కేసు విషయంలో ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన దానికి వ్యతిరేకంగా పిటిషన్ కొట్టివేయాలని చెప్పి క్వాష్ పిటిషన్ హైకోర్టులో వేశారు. అది ఈరోజు తుది తీర్పు ఇచ్చింది. కొద్దిసేపటి క్రితమే కేటీఆర్కు బిగ్ షాక్ అని చెప్పాలి. హైకోర్టులో క్వాష్ పిటిషన్ను కొట్టివేసి మధ్యంతర ఉత్తర్వు కూడా కొట్టివేయడం జరిగింది. ఇప్పటికే ఈ నెల 9వ తేదీన మరోసారి ఏసీబీ విచారణ రావాలని చెప్పి నిన్న సాయంత్రమే అధికారులు కేటీఆర్కు నోటీసులు ఇచ్చారు. అయితే మొత్తం పరిణామాలు చూస్తే మాత్రం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ కార్ రేస్ ఏదైతే హైదరాబాద్లో నిర్వహించారో ఆ సందర్భంగా నిర్వహించిన కార్ రేస్ విషయంలో రెండోసారి నిర్వహించేందుకు జరిగిన ఆర్థిక ఒప్పందాలపైనే ఈ కేసు నమోదైందని చెప్పనుకోవాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో ఏసీబీ విచారణకు ఆదేశించింది. దానికి గవర్నర్ అనుమతి కూడా తీసుకుంది. ఏసీబీ అధికారులకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఫిర్యాదు కూడా వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఈ ముగ్గురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అయితే గత నెల ఏదైతే ఏసీబీ అధికారులకు 18వ తేదీన గవర్నర్ నుంచి అనుమతి వచ్చిందో ప్రభుత్వం కూడా గవర్నర్ అనుమతి కోరింది. ఇక ఏసీబీ అధికారులు చేయాల్సిన పనంతా కూడా పెద్ద ఎత్తున చకచకా చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో 20వ తేదీన హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్లో నా పేరు పెట్టారు, దానికి సంబంధం లేదా పేరు కొట్టివేయాలని చెప్పి 20వ తేదీన హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలోనే క్వాష్ పిటిషన్పై తీర్పులు వచ్చాయి. 30వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దు, విచారణ చేసుకోవచ్చు అని చెప్పి తీర్పు వచ్చింది. అయితే మరోదారి 27వ తేదీన ఏదైతే హైకోర్టులో మళ్ళీ కేటీఆర్ తరపు న్యాయవాదులు అటు ప్రభుత్వ తరపు న్యాయవాదులు ఏదైతే డిస్కషన్స్ అనంతరం 31వ తేదీ వరకు కూడా అరెస్ట్ చేయొద్దు అని చెప్పి ఇచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న 6వ తేదీన ఏసీబీ విచారణకు రమ్మని చెప్పి ఒకవైపు ఏసీబీ చెప్తున్న సమయంలోనే మరోవైపు దానికి ముందే ఈడీ అధికారులు ల్యాండ్ ఏదైతే మనీ లాండరింగ్ ఒప్పందాలు జరిగినా దానికి సంబంధించిన ఆర్థిక అంశాల నేపథ్యంలో కూడా ఈరోజు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే A1, A2గా A3గా ముగ్గురికి నోటీసులు ఇచ్చి 7వ తేదీన కేటీఆర్ను రమ్మని చెప్పారు. అదేవిధంగా 2-3 తేదీల్లో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అదేవిధంగా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళు వరుసగా రమ్మని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు మాత్రం సమయం కోరారు. నిన్న కేటీఆర్ కూడా ఇవాళ ఈడీ విచారణకు వెళ్లాల్సిన సమయంలో సమయం కావాలి, నాకు హైకోర్టులో తీర్పు ఉంది, నాకు తీర్పు పట్ల హైకోర్టు పట్ల నాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని చెప్పి మరొకసారి తేదీ ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అంగీకరించి మరో తేదీకి ఇవ్వచ్చు. అయితే ప్రస్తుతం మాత్రం ఇవాళ హైకోర్టులో అటు ప్రభుత్వం తరపు ఇటు కేటీఆర్ తరపు జరిగిన న్యాయవాదుల డిస్కషన్లో మాత్రం హైకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చిందని చెప్పి అనుకోవాలి. ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ నందినగర్లో ప్రస్తుతం ఉన్నారు. అతనితో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్రస్తుతం భేటీ అయ్యారు. కొంతమంది ఇంకా ముఖ్య నాయకులందరూ కూడా నందినగర్కు చేరుకుంటున్నారు. ఇప్పటికే మరోవైపు ఢిల్లీలో సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్ తరపు న్యాయవాదులు ఈ హైకోర్టు తీర్పు తరుముల నేపథ్యంలో భవిష్యత్తులో తీసుకోవాల్సిన పరిణామాల నేపథ్యంపై సుప్రీంకోర్టులో కూడా
పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమైనట్టు కూడా తెలుస్తూ ఉంది. ఢిల్లీలో కూడా కొంతమంది న్యాయవాదులతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారు కేటీఆర్. కాబట్టి ఓవైపు సుప్రీంకోర్టు తట్టేందుకు కూడా కేటీఆర్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఏదేమైనా ఈ ఫార్ములా కార్ రేస్ విషయంలో ఖచ్చితంగా కేటీఆర్ అరెస్టు ఉంటుందని చెప్పి మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులందరూ కూడా కాంగ్రెస్ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పదే చెప్తూ వస్తున్నారు. ఈరోజు కేసీఆర్ ఒకవైపు కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో ఇప్పటికే లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయ్యి జైలు నుంచి వచ్చి బయటకు వచ్చింది. ఆమె ఇప్పుడు ప్రజా సమస్యలపైన పోరాడుతూ ఉంది. ఓవైపు కేసీఆర్ను కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇరికించాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి, అలా హరీష్ రావును కూడా ఏదో ఒక కేసులో ఇరికించాలని చెప్పి ప్రయత్నం చేస్తుందని చెప్పి బీఆర్ఎస్ మొదటి నుంచి ఆరోపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఈ 55 కోట్ల ఒప్పందాల విషయంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఎలక్షన్ టైంలో జరిగిన ఒప్పందాలపైన నేను చెప్పిందే తాను అదేమి ఆర్థిక నేరం కాదు, అసలు అవినీతి నిరోధమే లేదు, కాబట్టి ఏం చేసుకున్నా కావాలని రాజకీయ కక్షతో కూడిన కేసులు బనాయించి తప్ప ఇతర ఏం చేయలేరని చెప్పి కేటీఆర్ పదే చెప్తున్నప్పటికి కూడా ఈరోజు హైకోర్టులో ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈరోజు తుది తీర్పు కాపీ ఏసీబీ అధికారులకు రాగానే అరెస్ట్ ఉంటుందని చెప్పి మాత్రం ఒకవైపు చర్చ జరుగుతూ ఉంది. ఆ దిశగా ఇప్పటికే కేటీఆర్కు పోలీస్ అధికారులు ఒక సమాచారం కూడా ఇచ్చారని చెప్పి తెలుస్తూ ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన కానీ ఇలాంటి శాంతి భద్రత భంగం కాటి వాటించొద్దని చెప్పి ఆ దిశగా ఇప్పటికే కేటీఆర్కు కొంతమంది ముఖ్య బీఆర్ఎస్ నాయకులకు కూడా ఈ సమాచారం ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి కేటీఆర్ అరెస్ట్ పైన మాత్రం ఏసీబీ అధికారులు కానీ తర్వాత ఇతర అధికారులు కూడా ఈరోజు మల్లగుల్లాలు పడతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కూడా కొత్త ఉత్కంఠ నెలకొందని చెప్పి అనుకోవాలి. ఏదేమైనా కేటీఆర్ మాత్రం చాలా ధైర్యంగా ఉన్నాడు. కేవలం రాజకీయ కక్షతో తనను జైల్లో పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూడాలని చూస్తే దానికి ఎవరేం చేసేది లేదు. అయినా నేను తట్టుకుంటాను, ఎదుర్కొంటాను, ఖచ్చితంగా అధికారులకు విచారణకు సహకరిస్తాను, ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటానని చెప్పి కేటీఆర్ మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ హైకోర్టులో ఇచ్చిన తీర్పు కొంత బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో మాత్రం కొంత బాగా ఆందోళన నెలకొందని చెప్పి అనుకోవాలి. శాలిని, థ్యాంక్ యూ రామ్.